నమస్తే, నేను మీ జాకిర్ హుస్సేన్. పాక్ ఆర్మీ చీఫ్ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. ఏంటి సార్, పాకిస్తాన్ టు ఇట్లా ఇండియా లవ్ స్టోరీ ఏంటిది? అసలు ఈ టాపిక్ మీద మాట్లాడాలంటేనే కొంచెం ఎబ్బట్టుగా ఉంది నాకు. ఎందుకంటే ఆఖరికి ఇది కూడా మన హైదరాబాద్లోనే ఉన్నాయి దీనికి సంబంధించిన మూలాలు అనిపిస్తుంది. ఓకే, మన హైదరాబాద్లో అంతే. అంటే ఇంతకుముందు జరిగిన కొన్ని ఘటనలకి మన దగ్గర ఏవో కొన్ని ఆధారాలు దొరికాయని, మన దీనికి సంబంధాలు ఏవో ఉన్నాయని చెప్పి గతంలో ఎన్ఐఏ వాళ్ళు కొన్ని ప్రెస్ నోట్లు కూడా రిలీజ్ చేశారు అప్పట్లో. సో అట్లాగే ఇప్పుడు ఏదైతే మునీర్ అసం మునీర్ ఎవరు ఆయన ఉన్నాడు, పాక్ జనరల్ చీఫ్. సో పాక్ చీఫ్ అంటే ఆర్మీ చీఫ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి అధ్యక్షుడి కన్నా ఎక్కువ. ఓకే, ఎందుకంటే వాళ్ళంతా ఇదిగా చూస్తారు, అసలు జనాబ్ అని ఏదో పిలుస్తారు. సో అంత పవర్ఫుల్ పోస్ట్ అది. పైగా ఆయన చదువుకున్నవాడు కాబట్టి మొత్తానికి ఆ పొజిషన్కి వెళ్ళారు. ఎందుకంటే గతంలో కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తే పర్వేజ్ ముషర్రఫ్ లాంటి వాళ్ళు కూడా జనరల్గా ఉండి దేశ ప్రజాస్వామ్యంలాగా ఉండే దేశాన్ని కూడా సైనిక పరిపాలనకి ఈయనే మొత్తం అధ్యక్షుడిగాను చీఫ్గా కూడా వ్యవహరించడం జరిగింది, జనరల్ పర్వేజ్ ముషర్రఫ్. సో అటువంటి దేశం అది. అంటే ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒకవైపు తీవ్రవాదులు, మరోవైపు ఆర్మీ కలిసి జీవించే ఒక దౌర్భాగ్యమైన దేశం అది, ఒక విధంగా చెప్పాలంటే. సో దానికి చీఫ్గా అటువంటి జనరల్గా ఉన్న అసం మునీర్ ఆయన పేరు. ఆయన ఎప్పుడో ఇక్కడ నుంచి వచ్చినప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు, లేదా హైదరాబాద్ చార్మినార్ చూడడానికి వచ్చినప్పుడు, ఎందుకంటే మీరు చాలా సందర్భాల్లో మన దగ్గరికి చాలా మంది హైదరాబాద్ వస్తుంటారంట. ఈ అంటే ప్రపంచవ్యాప్తంగా రిలేషన్స్లో ఇప్పుడు ఒకే రిలీజియన్ ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు, సంబంధాలు కలుపుకోవడం గట్రా జరుగుతుంటాయి. అలా జరిగినప్పుడు మొత్తానికి ఏదో వచ్చారు వాళ్ళు కూడా, ఏదో ఒక ఉన్నత రాజులు ఫ్యామిలీ. తర్వాత హైదరాబాద్లో కూడా ఇప్పుడు నవాబులు పరిపాలించిన దేశం. తర్వాత ఇరాన్, అటువైపు అరబ్ కంట్రీస్ నుంచి కూడా వచ్చిన స్థిరపడిన రాజుల ఫ్యామిలీలు కూడా ఉన్నాయంటే ఇక్కడ. అందుకే కదా మనకి ఇరాన్ ఛాయ్ అంటే ఫేమస్. అంటే ఆ రెసిపీ ఏదైతే ఉందో ఇక్కడ మనకి అది బాగా మనలో ఇదిగా ఇన్వాల్వ్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ హైదరాబాద్ బిర్యానీ కూడా అలాగ వచ్చిన రెసిపీయే, ఎక్కడో వేరే దేశాల నుంచి వచ్చిన రెసిపీ. సో అట్లాంటి ఈయన ఎప్పుడో ఒక సమ్ బేకరీకో ఎక్కడికి వెళ్ళినప్పుడు, ఆమె పేరు ఎక్కడ ఎవరు రివీల్ చేయలేదు, మరి కొంతమంది తెలిసేమో, నాకైతే ఐడియా లేదు. సో అట్లా ఆమె కూడా ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అవడం వల్ల ఒక ఇద్దరు బేకరీలో ఏదో కలుసుకోవడం. ఓకే, కొన్నాళ్ళకి అంటే ప్రేమాయణం నడిపించారా, లేదంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటే సంబంధం కుదరలేదా ఏంటని తెలియదు. ఇంకోటి ఏంటంటే ఆ పర్టికులర్ రిలీజియన్లో వాళ్ళు మ్యాక్సిమం 4-5 పెళ్లిళ్ళ వరకు కూడా యాక్సెప్టెన్స్ కూడా ఉందంటారు. మరి భారత రాజ్యాంగం అందరికీ సమానంగా ఉన్నప్పుడు అలా ఎందుకు పెట్టారనేది అదొక మళ్ళీ పెద్ద డిబేటబుల్ క్వశ్చన్, అది పక్కన పెడదాం. సో అట్లాగా ఈయన చేసుకుందాం అనుకున్నారో, లేదంటే అప్పట్లో చేసుకున్న తర్వాత ఆ విషయాలు ఏం తెలియదు. బట్ ఆయన ఇక్కడ జనరల్గా ఉండి జనరల్ స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఇక్కడ కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో రిలేషన్స్లో ఉన్నాయి కాబట్టి, అలాగా ఉండేటప్పుడు వీళ్ళకి ఎక్కడ ఏ చిన్న క్లూ దొరికినా, ఎక్కడ ఏ చిన్న ఇన్వెస్టిగేషన్ పర్పస్లో దొరకాలనుకున్నా కూడా ఈ ఎన్ఐఏ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. మన దగ్గర కూడా దాన్ని ఏమంటారు, ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది భారతదేశంలో. అంటే ప్రపంచ దేశాల్లో దాన్ని ఏమంటారు, రీసెర్చ్కి సంబంధించి ఏదైతే ఉందో, ఇంటెలిజెన్స్ సంబంధించింది ఏదైతే వింగ్ ఉందో అది మనకి చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే ప్రపంచ దేశాలతో పోటీ పడేలాగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే 4వ స్థానంలోనూ 5వ స్థానంలో ఉంది. అంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ. సో ఈవెన్ ఈ మొన్న పహల్గామ్ దాడి కూడా జరుగుతుందని రిపోర్ట్ అయితే వచ్చింది. మన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఏప్రిల్ 1st వీక్ నుంచి కూంబింగ్ చేశారు అంతటా కూడా. సరిగ్గా ఆ రోజు 22నే ఎందుకో ఎంత చేసాం కానీ ఎక్కడేం దొరకలేదు అన్నట్టుగా రిలాక్స్ అయ్యారు. కరెక్ట్గా పహల్గామ్లో అది జరిగింది. సో మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అయితే పక్కాగా ఉంటుందట. అంత పర్ఫెక్ట్గా ఉండే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పుడు ఆయనతో గతంలో ఉండే సత్సంబంధాలు నెరిపిన కానీ, లేదంటే అప్పట్లో వ్యవహారం నడిపించినట్టయినా కానీ ఏవైనా క్లూ దొరుకుతాయి కదా. ఎందుకంటే ఇప్పుడు ఆయన జనరల్గా ఉన్నాడు కాబట్టి, చీఫ్గా ఉన్నాడు కాబట్టి. సో అట్లాంటివి ఉన్నాయి. కాకపోతే మన దగ్గర ఇంకో దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే, మొన్న వాళ్ళు పహల్గామ్ వచ్చి అంతగా మన భూభాగంలోకి వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ చాలా లోపల వరకు వచ్చి అటాక్ చేసి అంత ధైర్యంగా మళ్ళీ వెళ్ళి వెళ్ళగలిగారు అని అంటే, మన దగ్గర ఎంతోమంది వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ధైర్యంగా వెళ్ళరుగా. ఇప్పుడు ఎన్ఐఏ కూడా ప్రతిదీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఎక్కడైతే అటాక్స్ జరిగాయో అక్కడ ఒక నా షాపు
వరుసగా కంటిన్యూస్గా తీశారు. ఆ రోజు ఆ షాప్ తీయలేదట. ఎందుకు తీయలేదు అనేది రీజన్ తెలియదు. సో అలాంటప్పుడు వాళ్ళకి అంటే అతనికి ఏదో ఇబ్బందుల వల్ల ఇంకేదో కారణాల వల్ల తీయకపోయి ఉండొచ్చు. బట్ ఆ రోజు ఎందుకు తీయలేదు వాడు? సో వాడికి ముందే తెలుసా అటాక్స్ జరుగుతాయని? తప్పించుకున్నాడా, లేదంటే వాడు ఏమైనా వెనక నుంచి హెల్ప్ చేశాడా అని రకరకాల కోణాల్లో ఆలోచిస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా ఆవిడ్ని అదుపులోకి తీసుకున్నారో లేదని నాకు పూర్తిగా అవగాహన లేదు, కానీ బట్ ఆవిడ వైపు నుంచి కూడా ఒక సమాచారాన్ని గ్యాదర్ చేయడానికి అయితే చూస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర ఉండే ఇంటెలిజెన్స్, ఈ స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు కూడా చాలా జనజీవన సమితిలో కలిసిపోయి చాలా పక్కాగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ పాక్ ఆర్మీకి ఇక్కడ నుంచి ఏమన్నా రాయబారాలు ఏమన్నా చేసింది అనుకోవచ్చు సార్ ఈవిడ? అంత రాయబారాలు ఉండవు, కానీ జనరల్ గా ఉండే ఇన్ఫర్మేషన్ అన్ని షేర్ అవుతుంటాయి. ఓకే, ఎందుకంటే మనదంతా సోషల్ మీడియాలో ఇంతకుముందు మనకి ఇక్కడ దిల్షుక్ నగర్ లో జరిగిన ఇన్సిడెంట్ కానీ, లేదంటే లుంబిని పార్క్ లో జరిగిన ఇన్సిడెంట్ కానీ, తర్వాత గోకుల్ చాటు, ఇలాంటి జరిగిన ఇన్సిడెంట్లు చూస్తే అంటే ఇక్కడ కూడా మన దగ్గర కూడా ఎవరో ఉప్పందించే వాళ్ళు అయితే ఉన్నారనే ఒక క్లారిటీ అయితే అప్పట్లో చాలా వరకు ఛానల్స్ కూడా వచ్చాయి. మన వాళ్ళు కూడా కొంతమంది సాయపడ్డబట్టే కదా వాళ్ళు అంత ఇదిగా వచ్చి మనలో కలిసిపోయి అంత రెక్కి నిర్వహించి ఈ అటాక్స్ చేశారు. సో ఇక్కడ కూడా ఈవిడ ఉండడం వల్ల ఏదైనా పరిచయాలు, రిలేషన్స్ ఉండడం వల్ల, ఇప్పుడు మొన్న కూడా యుద్ధ మేఘాలు కమ్ముకోక ముందు అన్ని రాష్ట్రాలకు కూడా హోంమంత్రి, ఆయన పేరేంటి, మన అమిత్ షా గారు డైరెక్ట్గా హోంమంత్రి ముఖ్యమంత్రులతో మాట్లాడి ఫోన్లో, అలాగే త్రూ ఫ్యాక్స్ కూడా పంపించి ప్రతి పాకిస్తాన్ పౌరుడు ఎవడు కూడా భారతదేశంలో ఉండడానికి వీలు లేదు, మీడియట్కి వాళ్ళని వెనక్కి పంపించండి అని చెప్పారు. సో అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, 20 మందో 30 మందో వాళ్ళు ఉన్నారు, కానీ ఒక్క హైదరాబాద్ నుంచి దగ్గర 230 పైన ఉన్నారంట పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఇట్లాంటి అనుమానాలు ఉండడం వల్ల, అంటే పాకిస్తాన్లో అందరూ అలా ఉంటారని కాదు కదా, బట్ మొన్న ఆ న్యూస్ లీడర్ ఎవరైతే ఆవిడ చదువుతూ ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేసిందో పాకిస్తాన్ అమ్మాయి, సో అక్కడ ఉండే ప్రజలు కూడా పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ తీవ్రవాదం కూడా పరోక్షంగా సపోర్ట్ చేస్తారు అనే విషయం ధృవీకరించబడింది కదా. సో అలాంటప్పుడు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి ఎంతమంది వచ్చారంటే ఇక్కడున్న రిలేషన్స్ కోసం వచ్చారా, లేదా ఇక్కడున్న భూభాగం, ఇక్కడున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించి కానీ, ఇక్కడున్న కీ పాయింట్స్ కానీ, ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి వచ్చారా అనే కోణంలోనే అందరూ ఆలోచిస్తారు. 2 రోజులు టైం ఇచ్చినా ఇంకా వెళ్ళలేదు అనుకోండి, వీడు ఎందుకు ఉండిపోయాడు, సంథింగ్ ఏదో ఉంది, వీడు ఎక్కడ ఏదో ప్లాన్ చేస్తున్నాడు, లేదా వాడిని అరెస్ట్ చేయండి, వాడిని అదుపులో తీసుకోండి, వాడి పాస్పోర్ట్ సీజ్ చేయండి. సో ఇట్లాంటి ప్లాన్ చేస్తారు. కాబట్టి అంటే అలాగా రకరకాల ఆలోచనలు ప్రతి ఒక్కరు కూడా అనుమానిస్తారు. జనరల్గా ఇన్వెస్టిగేషన్లో ఉండేవాళ్ళు కానీ, ఇంటెలిజెన్స్లో ఉండేవాళ్ళు కానీ, ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళు కూడా అనుమానిస్తాడు, ఏంటి మాట్లాడితే బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన సినిమాలో కూడా మనం చూస్తున్నాం చాలా సందర్భాల్లో ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టుగా ఉన్న పరిస్థితులు బట్టి ప్రతి ఒక్కరిని కూడా అనుమానిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం, ఏంటి అని చెప్పడం. సో ఇప్పుడు కూడా గతంలో ఈ యువతి, అంటే అప్పుడు యువతి ఇప్పుడు మహిళ, ఈ మహిళతో కూడా ఆయన డేట్లో ఉన్నాడు, చాలా సందర్భాల్లో కొన్ని బేకరీల్లో, కొన్ని రెస్టారెంట్లో కలుసుకున్నాడు. కాబట్టి ఇప్పటికీ ఆ రిలేషన్స్ అలాగే ఉన్నాయా, లేదంటే ఈవిడ రిలేషన్స్ లేవా అని రకరకాల కోణాల్లో ఆలోచిస్తారు. బట్ ఇప్పుడు ఆడి ప్రేమ వ్యవహారం మాట్లాడుకోవడం మనకు కరెక్ట్ కాదు. అది ప్రేమ లేదంటే ఇన్ఫాచురేషన్ అని మనకు తెలియదు. కానీ సో ఈ మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాలుగా ఒకప్పుడు లవర్ మన హైదరాబాద్ అమ్మాయి, దానికే ఉంది, ఎవరికి ఎక్కడ వెళ్ళిన తర్వాత ఏ కనెక్ట్ అవుతారో తెలియదు కదా. సో ఇప్పుడు ఆయన ప్రేమ వ్యవహారం మనం ఇట్లా సోషల్ మీడియాలో చర్చించుకోవడం కూడా అనవసరం నాకు తెలిసినంత వరకు. ఎంతవరకు ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుందో అన్నంత వరకే చూడాలి తప్ప ఇవన్నీ మనం మాట్లాడుకోవడం అనవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ.